హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే మళ్ళీ ఈరోజు గులాబ్ జామ్ చేసే విధానం చూపిస్తాను నేను. పగుళ్ళు లేకుండా స్మూత్గా, అంటే మనం నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా చేస్తాను నేను. ఈ వీడియో చూడండి, మీకు పూర్తిగా చూస్తే అర్థమయ్యిద్ది. చాలామంది గులాబ్ జామ్ చేస్తుంటే పగుళ్ళు రావడము, ఇరిగిపోవడము, లేకపోతే గులాబ్ జామ్ స్మూత్గా లేకుండా గట్టిగా ఉండడం అనేది జరిగిద్ది. అలా కాకుండా స్మూత్గా స్పాంజీ లాగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించాను నేను. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ నేను గులాబ్ జామ్ ప్యాకెట్ అనేది పెద్దది తీసుకొచ్చాను. నేను సగం అంతా ముందు చేశాను, ఇప్పుడు సగం చేస్తున్నాను. చూడండి, ముందుగా ఏం చేయాలంటే ఒక ప్లేట్లో మనం ఈ పిండి అనేది వేసుకొని ముందుగా ఉండలు లేకుండా ఆ పొడి పిండినే మనం చేతితో ప్రెస్ చేసుకోవాలి. పొడి పొడిగా చేసుకోవాలి. ఉండలు ఏమన్నా ఉంటే అంటే దాంట్లో చిన్న చిన్న ఉండలుగా కనపడతాయి కాబట్టి దాన్ని కొంచెం పొడి పిండిలాగా చేసుకోవాలి. చేసుకొని లైట్గా నీళ్ళు కొంచెంగా చల్లుకొని మొత్తం ఇలా స్మూత్గా పిండుకోవాలి. పిండి అనేది స్మూత్గా చేసుకోవాలి. దాన్ని ఒక 10 నిమిషాలు పక్కా పెట్టుకోవాలి. ఈలోపు మనము పాకం రెడీ చేసుకుందాం. దీనికి నేను వచ్చేసి 3/4 కేజీ పంచదార పోసి 4 గ్లాసుల నీళ్ళు పోసాను నేను. జ్యూసీగా ఉండాలి అనుకుంటే, తిక్కుగా ఉండకుండా గులాబ్ జామ్ పాకము ఇలాగే చేసుకోవాలి. బాగా స్వీట్ ఎక్కువైపోయినా కూడా తినలేం కాబట్టి నేను 3/4 కేజీ పంచదారకి 4 గ్లాసుల నీళ్ళు పోసేసి ఇలా బాగా మసలబెట్టిన తర్వాత ఇలా వచ్చింది అనమాట. అంటే తిక్కుగా చేసుకోవద్దు, ఇలా ఒక పానకం మాదిరిగా చేసుకుంటే చాలు. దాంట్లో ఒక 4-5 యాలక్కాయలు దంచి దాంట్లో వేసుకొని కలుపుకొని ఈ పాకం అనేది పక్కా పెట్టుకోవాలి. మనము పిండి 10 నిమిషాలు పక్కా పెట్టాం కదా, చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం చిన్న ఉండలు తీసుకొని కొద్దిగా పిండి తీసుకొని ఇలా 2 చేతుల మధ్యలో ఒత్తుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఎప్పుడైనా సరే పిండి ముద్ద అనేది ఈ విధంగా చేతుల మధ్యలో వేసుకొని ప్రెస్ చేసుకుంటూ రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే పగుళ్ళు అనేది రావు. ఎప్పటికైనా సరే ఇలా మనం కలిపేటప్పుడు పిండి మెత్తగా కలుపుకోవాలి. తర్వాత మనం ఉండలు చేసుకునేటప్పుడు కూడా 2 చేతుల మధ్యలో వేసుకొని ఇలా బాల్స్ ఉండలుగా ఇలా రౌండ్ ఆఫ్ చేసుకుంటే పగుళ్ళు అనేది రాదనమాట. చూసారు కదా, అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, అప్పటికప్పుడే కలిపి ఉండలు చేసుకుంటే అవి పగుళ్ళు వస్తాయి. అందుకని 10 నిమిషాలు పిండి అనేది పక్కా పెట్టుకోవాలి. చూడండి, అన్నీ చూసారు కదా. ఇప్పుడు ఇవి పగుళ్ళు రావు. ఆయిల్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ గ్యాస్ మీద బాగా హీట్ చేసుకొని నూనె అనేది గ్యాస్ ఆపేయాలి. ఆపేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత ఇలాగా ఉండలు అనేది వేసుకుంటే గ్యాస్ ముట్టియద్దు. గ్యాసు ముట్టించి నూనె వేడెక్కిన తర్వాత మళ్ళీ గ్యాస్ బంద్ చేయాలి. బంద్ చేసిన తర్వాత ఆ లైట్గా వేడిగా ఉండిద్దిగా ఆయిల్లో అలా వేసుకుంటే పగుళ్ళు అనేది లైట్గా దూరగా కాగినప్పుడు మళ్ళీ గ్యాస్ ముట్టించుకొని సిమ్లో పెట్టుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చిన వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పగులు రాలే. అవి వేసినట్టుగా 10 నిమిషాలు పక్కా పెట్టచ్చు అది అని అంటారు. అవన్నీ కాదు, నూనెలో ఏంపి తీయంగానే ఎమ్మటే పాకంలో వేసేయాలనేది. ఆ జ్యూసీ అనేది అంతా వేడి మీదనే లాగేసుకునేది లోపల. మిగతాయి కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని చూసారు కదా, ఏ కలర్ వచ్చేటట్టుగా చూసుకొని ఎప్పుడైనా సరే ఎమ్మట తీసి పాకంలో వేసేస్తేనే జ్యూస్ అనేది వాటికి పట్టిద్ది. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కగా పెట్టుకుంటే చూసారు కదా ఏ విధంగా ఉబ్బాయో, లావుగా చాలా జ్యూసీగా ఉంటాయన్నమాట గులాబ్ జాములు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఒక్కటి కూడా పగలలేదు. అన్ని గుండ్రంగా ఎంత బాగున్నాయో చూడండి, మొత్తం ఉబ్బినాయి కదా. ఎప్పుడైనా సరే ఒకటే ట్రిప్ అండి, మనం నూనెలో ఏంపంగానే తీసి ఎమ్మటే పాకంలో వేయాలి. 10 నిమిషాలు పక్కకు పెట్టడం, 5 నిమిషాలు పక్కకు పెట్టడం చేస్తే ఆ జ్యూస్ అనేది దాంట్లోకి ఇనకదు కాబట్టి ఎమ్మటే తీసి పాకంలో వేయాలి. చూడండి ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా, చూడండి మీరు కూడా ట్రై చేయండి. ఇంత సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.